నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాల్ లాంటి ఇద్దరు బిడ్డల్నిచ్చినటువంటి నా భార్య ప్రణతికి, నా పెద్ద కొడుకు అభయ్కి, నా చిన్న కొడుకు భార్గవ్కి, వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు కానీ మంచి హగ్స్ ఇచ్చుకుంటాను వాళ్ళకి. లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాల్చి నేను ఇంట్లో సుఖంగా పడుకున్నా మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇక్కడొచ్చిన మీ అందరికీ, ఇక్కడికి రాని ఇంకొంతమందికి, ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు. మా నాన్నగారితో చెప్పాను, నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు, కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం. ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. సో అందరూ కూడా, మీరంతా కూడా ఎన్నో ముందు ఆశలు పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు. మీ అందరూ కూడా అందరి తలలో కూడా ఎక్కిందనుకుంటా. అలా ప్రచారం చేసే వాళ్ళ తలలు ముఖ్యంగా నా అభిమానులకి, అంటే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, గంసాలిని, నచ్చుకునే నాయ బ్రాహ్మణుని, కలుగిత గాలిపుని, కల్మషోలని, యాదవుని, ఆపదలాదుకుని, వెలమని వ్యక్తిత్వం రాజుని, అమలు అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలలో కాపుని అంటుంటా. నేను అదంటే నా వెంట్రుకలు లిక్కపడుచుకుంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా అనలేదు ఎవరు, నాకు ఇక్కడి నుంచి వస్తుంది ఆమెలో వచ్చి, ఇక్కడి నుంచి కూడా అనలేని వాడు. మరి నేను డైలాగ్ గా చెప్పట్లా, ఇది రామారావు కొడుకునేంత మాత్రం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలని లేదు. సో అందరి ప్రజలు అనుకుంటే నాన్నగారు ఏదైతే అన్నారో ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులో నేను ఖర్చుకుంటాను. అదే ధ్యాసతో ముందుకెళ్తుంటా. కాబట్టి నేను ఇవాళ స్థాయిని చెప్పను. ఆయన విగ్రహావిష్కరణలో స్థాయి గురించి ఎవడం మాట్లాడటానికి దమ్ము లేదు. అది నా అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి. బాలకృష్ణ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేకత.